బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల్లో అవినీతి కమిషన్లపై చర్యలుంటాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. చట్టాన్ని చుట్టం చేసి నడి రోడ్డుపై మర్డర్లు చేసిన నాయకులు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. తమ ప్రభుత్వంలో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు శ్రీధర్ బాబు. మేడిగడ్డ బ్యారేజ్ కూలింది. వారి నాయకత్వం ఏముంది? కూర్చునే ఉంటాయా, నడుస్తూనే ఉంటాయి. 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది, ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్ల ఇల్లు వస్తుండే, ప్రతి ఒక్కరికి అరగుంటను పావుగుంటను భూమి వస్తుండే. 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి బ్యారేజీల నిర్మాణం లోపం వల్ల బ్యారేజీలు కూలిపోతే అది జరిగే పని అంటా ఉన్నారు ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అది మనకు నియోజకవర్గంలో ఉంది. దాంట్లో నాణ్యత లోపం ఉంది. కమిషన్లకు కక్కుర్తిపడి పై నుంచి కింది వరకు ఇక్కడి వరకు కూడా కమిషన్లు తీసుకునడంలో ఆ నాణ్యత లోపం వచ్చింది. అక్కడి వరకు ఆగలే. ఈ రోజు మన పక్కన ఉన్న మంత్రి ముత్తారం ఓడేడు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. ఓడేడు బ్రిడ్జ్ కూలిపోయింది. నిన్ననే గాలికే కూలిపోయింది పెద్ద బ్రిడ్జ్. ఇంకా బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు కనుక ఎవరు చచ్చిపోలేదు, ఎవరికి గాయాలు కాలేదు. బ్రిడ్జ్ కూలిపోయింది. ఎవరి హయాంలో కట్టే ప్రయత్నం చేశారు, ఎవరు కట్టిండ్రు? దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. దీనికి కారకులైన ఎవరిపైన క్రిమినల్ ఛార్జీలతో పాటు వారిని తప్పకుండా శిక్ష ఏపించే కార్యక్రమం ప్రభుత్వం ఈ ఎలక్షన్ తర్వాత ఈ రోజు ప్రజలకు సంబంధించిన డబ్బులు ఉపయోగించుకొని అట్లాంటి బ్రిడ్జిలు కట్టి అట్లాంటి బ్యారేజీలు కట్టి వాళ్ళకు 2 బెడ్రూమ్లు ఇవ్వమంటే ఇవ్వకుండా, వారికి రేషన్ కార్డు ఇవ్వమంటే ఇవ్వకుండా, వారికి 1 గుంట స్థలం ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్మును ఇట్లా దుర్వినియోగం చేసుకుంటూ కమిషన్లకు కక్కుర్తిపడి నచ్చిన వైరాన్ని తప్పకుండా వెలికి తీస్తాం. అన్ని వెలికి తీస్తాం. ఒకటి తర్వాత ఏం చేయాలో చట్టం చూసుకుంటుంది. చట్టాన్ని సుట్టంగా నడిపించి ఆ రోజు మర్డర్లు చేసిన రోడ్డు మీద తిరిపించే కార్యక్రమం చేసి, కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు, మాకు కూడా చుట్టం కాదు, ఇంకోరికి చుట్టం కాకుండా ఈ రోజు వ్యవస్థలుగా నడిపించే కార్యక్రమం